శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ఐఎన్పిఆర్ కమిషనర్ గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎక్యుడేషన్ కార్డ్స్ విషయంలో అంతకుముందే ఎక్యుడేషన్ కార్డుల పీరియడ్ అయిపోయింది. ఈ ప్రభుత్వం ఏర్పడటానికంటే ముందే ఎక్యుడేషన్ కార్డులు వ్యాలిడిటీ అయిపోతే దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటా ఆనాటి ప్రభుత్వంలోనే వచ్చింది. తదుపరి ఈ ప్రభుత్వంలో కూడా ఈ గడిచిన 2 years లో కూడా కపుల్ ఆఫ్ టైమ్స్ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వచ్చాం. దీనికి అనేక కారణాలు, రీజన్స్ ఉన్నాయి. చేసేది ప్రాపర్గా, పర్ఫెక్ట్గా చేద్దామని ఈ ఎక్యుడేషన్ కార్డులు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇంక్లూడింగ్ కేంద్ర ప్రభుత్వంలో కూడా ఎలా ఉన్నాయో ఆ సిస్టమ్ దాన్ని వీలైనంత అడాప్ట్ చేయాలని ప్రయత్నం చేశాం. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వంలో ఇవ్వని విధంగా ఈ ఎక్యుడేషన్ కార్డులు ఈనాడు మనం ఏవైతే ఒక 3-4 జీవోల రూపంలో రిలాక్సేషన్ ఇచ్చుకుంటా వచ్చి సుమారు ఎలిజిబిలిటీ ఉన్నవాళ్లు 43-44 వేల మంది ఎలిజిబిలిటీ ఉన్న విధంగా ఈనాడు మనం ఇచ్చిన జీవోలు ఉన్నాయి. వీటి ఆధారంగా గతంలో ఆనాడు ఎక్యుడేషన్ కార్డులు ఇచ్చేటప్పుడు 23,352 మందికి ఎక్యుడేషన్ కార్డులు ఆనాడు ఇవ్వటం జరిగింది. ఆనాడు ఎలిజిబిలిటీ సుమారు 32,500 మందికి ఉన్నారని ఆనాడు ఇచ్చిన జీవోల ప్రకారం అనాలిసిస్ చేస్తే అర్థమైంది. తదుపరి ఏవైతే ఈ అనౌన్స్మెంట్ చేసిన దాంట్లో కానీ వారి సెక్టార్ని మార్చిన దాంట్లో కానీ చేయటం వలన ఇది 45,000-46,000 పైచీలకు పెరిగే సందర్భం కనిపిస్తుంది. ఏది ఏమైనా ఇందాక గౌరవ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్లు అర్హులైన ప్రతి జర్నలిస్ట్కి ఎక్యుడేషన్ కార్డు ఇవ్వాలన్న దాంట్లో ఈ ప్రభుత్వానికి ఇంత కూడా సెకండ్ థింకింగ్ లేదు అనేది చాలా స్పష్టంగా గతంలో అనేక సార్లు చెప్పాను, మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాను. ఈ రోజుతో ఎక్యుడేషన్ కార్డులకు సంబంధించింది 30th మనం గతంలో ఎక్స్టెన్షన్ చేసింది కంప్లీట్ అయిపోయింది. లాంఛనంగా సుమారు ఒక 2,500-2,800 మందికి ఇప్పటికే స్టేట్ హెడ్ క్వార్టర్లో క్లియర్ చేశామని 2-3 మీటింగ్లు పెట్టుకున్నారు, క్లియర్ చేశారు. ఇంకా ప్రొసీజర్లో కూడా కొన్ని ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ ప్రొసీజర్ ఆన్గోయింగ్ ఉంది. గౌరవ జిల్లా కలెక్టర్ గారికి కొన్ని మా కమిషనర్ గారికి ఆదేశాలు ఇస్తున్నాను. గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా ఆల్ డిస్ట్రిక్ట్స్ లో రేపు డెఫినెట్ గా ప్రతి జిల్లాలో కూడా ఎలిజిబుల్ ఉండి క్లియర్ చేసిన జర్నలిస్టులందరికీ కూడా ఎక్యుడేషన్ కార్డులు ఇచ్చే విధంగా ఇక్కడ నుంచి ఈ రోజు ఆదేశాలు జారీ చేస్తాం. వీటితో పాటు పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు అన్నట్టు 2 days బ్యాక్ మేము కలిసినప్పుడు ఈ ఎక్యుడేషన్ కార్డులది ఏదో ఒక రోజు మనం ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అది నెక్స్ట్ మంత్ 10th వరకా 15th వరకా ఒక కట్ ఆఫ్ డేట్ అనుకొని ఎక్యుడేషన్ కార్డులకి మనం ఇష్యూ చేసేది అట్లీస్ట్ అప్లై చేసే డేట్ ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని దాంట్లో జెన్యూన్ గా మీ కమిటీ ఏదైతే అప్రూవల్ చేస్తుందో అప్రూవ్ చేసిన వాళ్ళందరికీ మీరు కార్డులు ఇష్యూ చేయండి. చేసిన తర్వాత టోటల్ గా మనం ఎక్యుడేషన్ కార్డులు ఎన్ని ఇచ్చామనేది మనకు ఒక ఐడియా ఉండాలి. ఐడియా ఉన్న తర్వాత ఇమ్మీడియట్లీగా మిగతా ఈ జర్నలిస్టులకి హెల్త్ పరంగా ఇతరత్ర ఏవైతే స్కీమ్స్ కావాలి, ఏదో చేయాలి అనేది ప్రభుత్వానికి ఆలోచన ఉందో దాన్ని బట్టి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పదే నాతో చెప్తున్నారు. చైర్మన్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా చెప్పారు. దాన్ని ఈ ఫిగర్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్లీగా దాని మీద కూడా ఒక పాజిటివ్తో దాని మీద కూడా కొన్ని నిర్ణయాలు ఈ ప్రభుత్వం తీసుకోవాలని ఆలోచిస్తుంది. దయచేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ ఎక్యుడేషన్ కార్డుల అనే ఈ అంశానికి జెన్యూన్ ఉన్న అందరికీ ఇచ్చి దాన్ని ఫుల్ స్టాప్ పెట్టి దానికి
మనకు లెక్క వస్తే దాని ప్రకారం మిగతా కార్యక్రమాలన్నింటినీ కూడా ఫైనలైజేషన్ చేసుకుందామని రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టుల సోదరులందరికీ మనస్ఫూర్తిగా ఈ ప్లాట్ఫారం నుంచి నేను అప్పీల్ చేసుకుంటున్నాను. అదేవిధంగా ఏదైతే వారికి కొన్ని ధర్మ సందేహాలు రావచ్చు, ఈనాడు ఒక వ్యవస్థలో ఒక సంస్థలో నేను జర్నలిస్టులుగా పనిచేస్తున్నాను. కపుల్ ఆఫ్ మంత్స్ తర్వాతనో కపుల్ ఆఫ్ డేస్ తర్వాతనో నేను ఆ పేపర్ నుంచో ఆ ఛానల్ నుంచో చేంజ్ అయిపోతే నా అక్రిడిటేషన్ కార్డు ఉంటుందా ఉండదా ఆ మేనేజ్మెంట్ అని అన్నప్పుడు డెఫినెట్ గా ఎవరికైతే ఈనాడు అక్రిడిటేషన్ కార్డు ఇష్యూ చేస్తున్నామో వారు ఏదన్నా చేంజ్ అయిందంటే వాళ్ళు ఇంటిమేట్ చేస్తే అది నిరంతరము జరిగే ప్రక్రియ. అక్కడ మళ్ళా రీప్లేస్మెంట్ చేసే దాంట్లో ఆ మీడియా వాళ్ళు ఉన్న ప్లాట్ఫామ్ చేంజ్ అయినప్పుడు వారికి చేంజ్ చేసే దాంట్లో కూడా దానికి పులి స్టాప్ ఏమి ఉండదు. అది నిరంతరము ఆ చేంజెస్ ఉన్నప్పుడు ఆ చేంజెస్ చేసే దాన్ని కూడా దీంట్లో ఆ ఫెసిలిటీస్ ని కూడా ఉంచుతున్నామని అక్రిడిటేషన్ కార్డ్స్ తీసుకునే నా కుటుంబ సభ్యులందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఏది ఏమైనా కొద్దిగా లేట్ అయినా కూడా పారదర్శకంగా ఏ మీడియా మిత్రుని కూడా నొత్తొచ్చొద్దని 360 degrees లో వెట్టింగ్ చేసి రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎవరు ఈయనన్ని అత్యధికంగా ఈయటానికి ఈ ప్రభుత్వం ఉంది. మిగిలిన కోరికలు ఏవైతే మా కుటుంబ సభ్యులందరికీ ఉన్నాయో వాటిని కూడా ఈ నెంబరింగ్ అయిన తర్వాత తప్పకుండా మరొకసారి మీతో కపుల్ ఆఫ్ అవర్స్ కూర్చొని దాన్ని కూడా ఒక కంక్లూజన్ చేయటం జరుగుద్దని కూడా రాష్ట్రంలో ఉండే మా కుటుంబ సభ్యులందరికీ మరొకసారి తెలుపుతూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ఒక విషయం మీ దృష్టికి తీసుకురావడం మర్చిపోయాను. ఇవాళ 30th అయిపోతుంది, మిగతా వాళ్ళకి ఇస్తున్నారు. బట్ ట్రావెల్కి సంబంధించి పర్టికులర్గా డిస్ట్రిక్ట్ లెవెల్లో ట్రావెల్ ఇవాళ ఎక్కువ అయిపోతుంది. ఒక్కసారి ఆర్టీసీ అథారిటీస్తో మినిస్టర్ గారితో మాట్లాడి మీరు ఒక వారం రోజులు మాక్సిమం 15 days వరకు నేను ఎక్స్టెన్షన్ తీసుకుంటా. లెటర్ రాసి నాతో సిగ్నేచర్ తీసి పంపించు, నా లెటర్తో పంపించు. షూర్ చేసి పెట్టు, నో ప్రాబ్లం. సార్ నమస్కారం సార్. తమరు చెప్పినట్టు జిల్లా స్థాయిలో తమ పేరు మీద ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది సార్. ఇక అన్ని జిల్లాలో స్టార్ట్ అవుతుంది సార్. ఇప్పుడు పేర్లు ఇస్తాను, ఒక్కొక్కరు కార్డు కావాలి. ఆకార మల్లేశం గారు ఈనాడు వెల్కమ్ సార్ అన్నగారు. రాహుల్ గారు సాక్షి, రాహుల్ సాక్షి వచ్చాడు, రాహుల్ వచ్చాడు. ఇది ఏటీఎం కార్డ్ టైప్ భవిష్యత్తులో అదే అవుతుంది. శ్రీ అరుణ్ కుమార్ గారు ప్రభాత వెళ్లి అబ్బాయి కార్డు అంటే ఇదే లాస్ట్ కార్డు పెళ్లి చేసుకొని వెంకట్రాజు నెక్స్ట్ అది కూడా కండిషన్ పెట్టచ్చు కదా మీరు. దిశ వెంకట్రాజు మమ్మల్ని మున్సిపల్ సార్ మున్సిపల్ ఎస్ భయ్యా థ్యాంక్ యూ. అఖిలం సలీం హింద్ మిలాద్ సలీం సార్ హింద్ మిలాద్ ఎలక్ట్రానిక్ మీడియా సార్ ప్రభాకర్ టీవీ 9 పవన్ కుమార్ బిగ్ టీవీ విక్రమ్ రెడ్డి సాక్షి
రవికుమార్ గారు TV5. ఆశీష్ కుమార్ పాండే NDTV. అయ్యో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎం వెంకటేష్ గారు CNN న్యూస్. వెంకటేష్ గారు CNN న్యూస్ 18. మిగిలిన కమిటీ మెంబర్స్ ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు తెలిసిన తర్వాత బాగుంటుంది. సో మొత్తం కవర్ అయినట్టేనా సాగర్ అన్న ఇంకేమైనా ఉన్నాయా? రమణారావు గారు, వెంకటరమణారావు గారు. ఏంటి సార్? రంగారావు గారు, శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, రమాదేవి గారు, దేవి గారు, కృష్ణ గారు, మురళీకృష్ణ, గాంధీ, రాధికా గారు, స్వాతి గారు, స్వాతి గారు, రమేష్ గారు, ఎలా ఉన్నారు? రమేష్ సో చాలా మంది ఇవ్వలేదు. వెంకన్న అన్నవాళ్ళు కూడా భోజనం చేస్తారు ఇక్కడ. ఎస్ స్వాతమ్మ రండి. 1 minute ముందర థ్యాంక్ యూ. అడిగారు కమిషనర్ గారు. సార్ ఏందో చూడండి, నిన్న కూడా నేను ఖమ్మం పోయినప్పుడు మిత్రులు వచ్చి అడిగారు, డిస్ట్రిక్ట్స్ లో ఏదో 3-4 మెయిన్ పేపర్లకి కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. ఒకసారి చెక్ చేసుకోండి. ఎన్ని ఇచ్చిన దాని కాడ కొట్లాడేది